దేవుని ఆత్మ మనలో ఉంటే మనకు వచ్చే ఆశీర్వాదాలు ఏంటి? అసలు ఎందుకు దేవుని ఆత్మ మనలో, మనం భాషలు మాట్లాడడం వల్ల, ఆత్మ ఉండడం వల్ల, పరిశుద్ధ ఆత్మతో మనం సహవాసం చేయడం వల్ల, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండడం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి అంటే, దేవుడు ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా నేను వారిని సమకూరుస్తానని దేవుడు చెప్తున్నాడు. దేవుడి ఆత్మ నీలో ఉంటే దేవుడు నిన్ను సమకూర్చి నిన్ను నిర్భయంగా ఆయన నివసింపజేసే దేవుడు. మరి చాలా మంది వారికున్న స్ట్రెస్ని బట్టి, వారికున్న బాధలను బట్టి, ఇబ్బందులను బట్టి చెదరిపోయిన అనుభవాలు లేదా భయంతో బ్రతికే అనుభవాలు. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మ మనం పొందుకుంటామో అప్పుడు మనం నిర్భయంగా సుఖశాంతులతో జీవిస్తామంట. మరి అట్లనే రెండవదిగా దేవుడు మనల్ని పవిత్రపరిచే దేవుడు. మనలో ఉన్న ప్రతి చెడుతనాన్ని ఆయన కొట్టివేస్తాడు. ఒకవేళ నీకు తలంపు వచ్చి నువ్వు చెడు ఆలోచన చేస్తున్నా, చెడు పనుల్లో నువ్వున్నా, దేవుడు తప్పక నేను గద్దిస్తాడు. నీ హృదయం ద్వారా దేవుడు నిన్ను గద్దిస్తాడు. తద్వారా దేవుడు నిన్ను పవిత్రపరిచి ఆయన మార్గంలో నిన్ను నిల్చోపెట్టుకుంటాడు. దేవుడు ఆయన ఆత్మ ద్వారా ఆయన తన స్వాధీనం చేసుకుంటాడు. మరి అట్లనే దేవుడు అధిపతుల్ని మన కొరకు నియమిస్తాడంట. మరి చాలా మంది అథారిటీస్ లేదా సుపీరియర్స్ లేదా వారి పైనున్న లీడర్స్ వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళు పెట్టిన రూల్స్, రెగ్యులేషన్స్ లేదా వాళ్ళు పెట్టిన నార్మ్స్ ఇవన్నీ వారికి అననుకూలంగా ఉంటుంటాయి. అయితే దేవుడు అంటున్నాడు, నీ అధిపతులు నేను నియమిస్తాను. అది ఎక్కడైనా సరే, నీ విలేజ్లో అయినా, నీ ఆఫీస్లో అయినా,